నిజానికి ఒక మాట చెప్పమంటారా, ఎవరు బాధపడినా బాధపడకపోయినా అసలు సవాలు అనే పదానికి తొలుత తెర తీసినది, ఛాలెంజ్ అని క్రైస్తవ్యంలో బిగ్గరగా కేకేసింది వన్ అండ్ ఓన్లీ జైశాలి పీడి సుందరరావు ఫస్ట్. ఎవరు కాదనగలరు చెప్పండి, అవునా కాదా? అది నిజం. ఎవరి మీద ముందు రంకేశారు? బైబిల్ తప్పన్న వాడి మీద. ఆయన మొట్టమొదటి సవాల్ ఎవరి మీద చెప్పండి? ఎన్వి బ్రహ్మం 1989. తర్వాత రావుపూడి వెంకటాద్రి, ఆడు నాస్తికుడు, ఒక హేతువాది మీద, ఒక నాస్తికుడి మీద. అది కూడా మన సవాలు చూడండి. ఓకే, అదిగో వీరబ్రహ్మం మీద సవాలు, రావుపూడి వెంకటాద్రి మీద సవాలు, తర్వాత డాక్టర్ వేదవ్యాస మీద సవాలు, తర్వాత అహ్మద్ దీదాత్ మీద సవాలు. మరి ఛాలెంజెస్ లో మన సింహగర్జులు ఇవే ఉన్నా కానీ క్రైస్తవుడి మీద సవాల్ చేసినట్టుగా ఎక్కడుందండి? ఆ ఉత్తరం ఏమైనా వేసామా? వాళ్ళ మీద ఏమైనా సవాలు విసిరాడా? కుటుంబం అండి, ఎంత కాదనుకున్నా ఏమనుకున్నా వీళ్ళు మనోళ్ళు, అవునా కదా? ఆలోచించండి. ఈరోజు ఊరికనే ఆవేశాలు ఎందుకు? ఏమంటే బీపీ ట్యాబ్లెట్లు ఏమైనా వేసుకున్నారా? ఎందుకు ఆవేశం మీకు? మీరు ఆరోగ్యవంతులే కదర్రా. ఎవరో రెచ్చగొడితే ఎందుకు రెచ్చిపోతున్నారు? పిల్లలారా తగ్గండి, ఆవేశాలు మానండి, తొందరపడతాను వదిలేయండి. ఈరోజు ఎలాంటి వాళ్ళంటే అండి, అసలు మనల్ని వ్యతిరేకించే వాళ్ళు అసలు బీఓయూలో ప్రారంభంలో మనం సవాలు చేస్తే ఏమని కామెంట్లు పెట్టేవారు తెలుసండి? అంటే అనేవారు, అప్పుడు కామెంట్లు ఏమీ లేవు కదండి. నన్ను అడిగితే ఏ వీడియోలకని కామెంట్లు ఆఫ్ చేసేండారు. ఎందుకు అలాగా? మన బీఓయూలతో చెప్తున్నాను, మీరు ఏ వీడియో పెట్టినా ఇలాంటి సందర్భాల్లో దయచేసి కామెంట్లు ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఎవరేమనుకుంటారో మీకు తెలియాలా? తిట్టుకునేవాడు తిట్టుకుంటాడు, మెచ్చుకునేవాడు మెచ్చుకుంటాడు. మెచ్చుకునేవాడు చూసి పొంగిపోకండి, తిట్టుకునేవాడిని చూసి పొంగిపోకండి. అసలు కామెంట్లు ఆఫ్ చేసి పడేసాం అనుకోండి, వెంటాడు నోరు మూసుకొని పడి ఉంటాడు, అవునా? మీరు పెట్టడం వల్ల వేడి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. అంటే రెచ్చగొడుతున్నారా మనుషుల్ని? అవసరం ఇదంతా?